వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎంత పెద్ద మనిషో అందరికీ తెలుసు. ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, డేటాను ప్రజెంట్ చేసే పద్ధతి కానీ, ప్రజలకు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పే పద్ధతి కానీ, ఆ నెరేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అసెంబ్లీలో ఇదే విషయాన్ని చెప్తే వినే ఓపిక తీరిక ఎవరు లేదు. ఈ మెసేజ్ ప్రజలకు వెళ్లకుండా అడ్డుకుంటారు. అది ఇప్పుడు బ్రూట్ మెజారిటీ ఎక్కువగా ఉన్నది కాబట్టి కూటమి నాయకులు అడ్డుకుంటారు. అందువల్ల ఆయన బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ విషయాలని స్పష్టంగా చెప్పారు. ఆ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ప్రజలు కూడా భావోద్వేగాలకు లోను కాకుండా అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్పారన్నది కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. రాష్ట్ర ప్రభుత్వం అప్పు 14 లక్షల కోట్లు కాదు. అసెంబ్లీలో బాబు ప్రభుత్వం నవంబరు 11న చూపిన లెక్కల ప్రకారం అన్ని అప్పులు కలిసి 2024 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 7.21 లక్షల కోట్లు మాత్రమే. బాబుకు ముందు మొత్తం అప్పులు 1.40 లక్షల కోట్లు. బాబు చేసిన మొత్తం అప్పు 2.50 లక్షల కోట్లు, అంటే 2014 నుంచి 19 వరకు. జగన్ చేసిన అప్పు మొత్తం అంటే 2019 నుంచి 2024 వరకు చేసిన అప్పు 3.30 లక్షల కోట్లు. కరోనా కారణంగా 70,000 కోట్లు నష్టం మరియు డీబీటీ ద్వారా 2.74 లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజలకు ఇచ్చినప్పటికీ కూడా చేసిన అప్పు 3.30 లక్షల కోట్లు. అంటే అప్పుల సగటు వార్షిక పెరుగుదల రేటు బాబు హయాంలో 23% పెరిగాయి అప్పులు. జగన్ హయాంలో 14% మాత్రమే పెరిగాయి. పబ్లిక్ అకౌంట్స్ అంటే ఉద్యోగుల స్మాల్ సేవింగ్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లు ఉంటాయి. ఉద్యోగస్తుల డబ్బు రాష్ట్ర అవసరాల కోసం విభజన నాటికి వాడుకున్న మొత్తం 19,138 కోట్లు. బాబు దిగిపోయే నాటికి వాడుకున్న మొత్తం 76,516 కోట్లు, అంటే 57,378 కోట్లు 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంది. జగన్ దిగిపోయే నాటికి వాడుకున్న మొత్తం 77,106 కోట్లు, అంటే 655 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. ఎక్కడ 57,378 కోట్లు వాడుకున్న చంద్రబాబు, కేవలం 655 కోట్లు మాత్రమే వాడుకున్న జగన్. ఇక విద్యుత్ రంగంలో నష్టాల విషయానికి వస్తే విభజన నాటికి 2014-15 నాటికి నష్టాలు 6,625 కోట్లు. బాబు దిగిపోయే నాటికి 2018-19 నాటికి 28,715 కోట్లు, అంటే నష్టాలు 34% పెరిగాయి. జగన్ దిగిపోయే నాటికి 2023-24లో నష్టాలు 29,110 కోట్లు, 0.3% పెరిగాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విద్యుత్ నష్టాలు చాలా విపరీతంగా ఉన్నాయి. T&D లాసెస్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ 42% అని కూడా ఒకసారి ఆయన అసెంబ్లీలో చెప్పాడు. దాని మీద నేను అనేక పత్రిక వార్తలు రాశాను, విశ్లేషణ చేశాను. అది ఆయన స్టైల్. కానీ నేరం అంతా ఇతరుల మీదకి నెట్టేసే సమర్థత, అందుకు సమ్మతించి అదే ప్రచారం చేసే చీకటి మీడియా ఆయనకి మద్దతుగా ఉండటం ఆయన అదృష్టం, తెలుగు ప్రజల దురదృష్టం. విద్యుత్ రంగంలో అన్ని అప్పులు విభజన నాటికే 29,552 కోట్లు ఉండేవి. బాబు దిగిపోయే నాటికి అవి 86,215 కోట్లు. బాబు చేసిన అప్పు 56,664 కోట్లు, అంటే వార్షికాభివృద్ధి శాతం 24. అప్పులు చేయడంలో 24% వృద్ధి సాధించాడు చంద్రబాబు నాయుడు విద్యుత్ మీద. జగన్ దిగిపోయే నాటికి 1,22,518 కోట్లు. జగన్ చేసిన అప్పు 36,603 కోట్లు, అంటే వార్షికాభివృద్ధి 7% మాత్రమే. ట్రూ అప్ విద్యుత్ ఛార్జీలు 2014-19 మధ్య విద్యుత్ ఖర్చులు 6,625 కోట్ల నుంచి 28,715 కోట్లకు పెరిగాయి. కానీ బాబు ప్రభుత్వం వాటిని భరించలేదు కాబట్టి నష్టాలు 22,089 కోట్లకు పెరిగాయి. కాబట్టి జగన్ ప్రభుత్వం వచ్చాక 2,300 కోట్లు మాత్రమే ట్రూ అప్ ఛార్జీలు వేసింది. కానీ ఇప్పుడు బాబు ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల కింద 5 నెలల్లో 7,000 కోట్లు వేశారు. ఇంకో 12,000 కోట్లు వేయబోతున్నారు. మొత్తంగా 19,000 కోట్లు బాదుడని ప్రజలు భయపడుతున్నారు. ఇక ప్రభుత్వ అవసరాల కోసం విద్యుత్ డిమాండ్, ఇరిగేషన్, ప్రభుత్వ ఆఫీసులు తదితర వాటి మీద ఎలా ఖర్చు అయిందో చూద్దాం. 2014-19లో 31,800 కోట్లు కట్టాల్సి ఉంటే
ఇరిగేషన్ ప్రభుత్వ ఆఫీసులు 22,165 కట్టింది బాబు ప్రభుత్వం. అంటే 9,635 కోట్లు కట్టలేదు బాబు ప్రభుత్వం. జగన్ పాలనలో డిసెంబర్ 2023 వరకు 68,000 కోట్లు కట్టాల్సి ఉంటే 62,000 కోట్లు కట్టేసింది. అంటే కట్టాల్సింది 6,000 కోట్లు మాత్రమే. తలసరి ఆదాయం పెరిగింది. చంద్రబాబు నేను సంపద సృష్టిస్తానని చెప్తాడు కదా, ఎలా పెరిగిందో చూడండి. తలసరి ఆదాయం 2018-19లో తలసరి ఆదాయం 1,54,031 కోట్లు. అంటే మనకి ఇండియాలో 18వ స్థానంలో ఉండేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 2022-23లో 2 లక్షల తలసరి ఆదాయం 2,19,881 రూపాయలు. అంటే 15వ స్థానంలోకి వచ్చాం. దేశ టీడీపీలో ఏపీ జీఎస్టీపీ వాటా బాబు పాలనలో 2014-19లో 4.47, మొత్తం జాతీయ స్థూల ఆదాయంలో 4.47% ఆంధ్రప్రదేశ్కి ఉండేది. జగన్ పాలన వచ్చే నాటికి అది 2019-24 మధ్య 4.83% పెరిగింది. సంపద సృష్టి, ఆదాయం రాబడి. నేను మాట్లాడితే రాష్ట్రానికి సంపద సృష్టిస్తా, కుటుంబానికి సంపద సృష్టిస్తా, ప్రతి వ్యక్తికి సంపద సృష్టిస్తా అని చంద్రబాబు గారు చెప్తుంటాడు. కానీ ఆయన అనుయాయులకి, అంతేవాసులకి, ముఖ్యంగా ఆయన చుట్టూ తిరిగే వారికి మాత్రమే ఆయన సంపద సృష్టిస్తాడు అన్న అభిప్రాయం ప్రజల్లో రోజు రోజుకి బలపడిపోతుంది. 1999-2004 వరకు బాబు పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 12.4%. 2004-9లో వైఎస్ఆర్ పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 21.6%. 2009 నుంచి 2014 వరకు రోసయ్య కిరణ్ రెడ్డి పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 14.4%. 2014-19 మధ్య బాబు పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 6%. అంటే అంతకుముందు కాంగ్రెస్ వారు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సృష్టించిన అభివృద్ధిని కూడా ఈయన చూపించలేకపోయాడు. కాకపోతే ప్రచారంలో మాత్రం చాలా అభివృద్ధి సాధిస్తాడు ఆయన. 2019-24 జగన్ పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 16.7%. అభివృద్ధి కోసం పెట్టే మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా కీలకమైనది. బాబు పాలనలో 2014-19 ఏటా సగటున 13,860 కోట్ల ఖర్చు. జగన్ పాలనలో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూనే 2019-24 మధ్య ఏటా సగటున ఖర్చు 15,632 కోట్లు ఖర్చు చేశారు. అందువల్లనే అనేక పాఠశాలలు, పోర్టులు ఇలాంటివన్నీ నిర్మాణం మెరుగుపరిచారు. ఇందులో నిజానికి ఏటా సగటు ఖర్చు 15,632 కోట్లు. 18,000 కోట్ల పోర్టు నిర్మాణ ఖర్చును ఇందులో లెక్కించకుండా అంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు. మూలధన వ్యయం 2023-24లో 23,330 కోట్లు. కానీ రూపాయి ఖర్చు పెట్టలేదని టీడీపీ వాళ్ళు చెబుతూ ఉంటారు. పెండింగ్ బిల్లులు ఎంతో మేము చెప్పినట్టుగా 42,000 లెక్క ఎందుకు చెప్పలేదు చంద్రబాబు గారు అని ప్రశ్న. అసెంబ్లీని కూడా తప్పుదారి పట్టిస్తుంటారు. ఆయన 2019లో అధికారం నుంచి దిగిపోయే ముందు 42,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయినప్పుడు ఉన్న బకాయిలను హైలైట్ చేస్తారు, కానీ తాము పెట్టిన బకాయిల గురించి ఎక్కడ మాట్లాడరు. చీకటి మీడియా మాట్లాడదు, అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడరు. ఇక సూపర్ 6 ఏమైందో ఏమవుతుందో ఇక దేవుడే చెప్పాలి. మీరిచ్చిన లెక్కల ప్రకారము 6,46,531 కోట్లు రాష్ట్ర అప్పు. ఏమేమి దీంట్లో 6,46,531 కోటి రాష్ట్ర అప్పు. ఏమేమి ఉన్నాయి దీంట్లో పబ్లిక్ డెట్ అంటే రాష్ట్ర అప్పుతో పాటు కలిపిన పబ్లిక్ అకౌంట్ కలిపి 4,91,734 కోట్లు. ఏదైతే కార్పొరేషన్లకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వము గ్యారెంటీలు ఇచ్చిందో అదొక 1,54,797 కోట్లు. 4,91,734 కోట్లు, 1,54,797 కోట్లు కలిపి 6,46,531 కోట్లు. ఇది రాష్ట్ర అప్పు. ఇది కాక కొన్ని కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా అప్పులు చేసి ఉంటాయి. ఎట్లా కరెంట్ కార్పొరేషన్ ఇట్లాంటివి. అంటే ఏదైతే ప్యూర్ వ్యాపార సంస్థలు ఉంటాయో, ప్యూర్ వ్యాపార సంస్థలకు ఎక్కడైతే వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆదాయాలు, వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళకు ఉంటాయో
ప్రభుత్వ గ్యారంటీ లేకున్నా కూడా బ్యాంకులు అందజేస్తాయి అన్నమాట అప్పులు. ప్లస్ అవి ముఖ్యంగా ఏవి విద్యుత్ సరఫరా సంస్థలు. ఆ విద్యుత్ సరఫరా సంస్థలు వాళ్ళ అప్పులు వచ్చేసి 63,783 కోట్లు. ఇది అసలు లెక్క. బుగ్గన గారు చెప్పే లెక్కలను మనం విశ్వసించాల్సి ఉంటుంది. అంతా కలిపితే 7,21,918 కోట్లండి. అసలు లెక్క ఎలా ఉంటే ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు రకరకాల గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించగల నైపుణ్యం కూటమి ప్రభుత్వానికి ఉన్నది. అది మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఎన్ని అబద్ధాలు మనం వినాలో, ఇంకా ఎన్నెన్ని కష్టాలు మనం పడాలో చూడాలి.